మేం తోపు పత్రికలమని, మేం తోపు టీవీ ఛానళ్ళమని, తోపు జర్నలిస్టులమని పెద్ద పెద్ద మీడియా హౌసుల పేరుతో పార్టీలకు పిఆర్ కన్సల్టెన్సీ ఆఫీసులు, అవి మీడియా హౌసులు కాదు. వాళ్ళ దృష్టిలో మీడియా హౌస్లను నడుపుతూ ఉంటారు. ప్రభుత్వాలేమో వాళ్లకు కోట్లు వందల కోట్ల రూపాయలు ప్రజా సొమ్ము దోచిపెడుతూ ఉంటారు. ఇంతగానం ప్రజల సొమ్ము తింటారు కదా, కనీసం ఒక్కసారైనా మీడియా అనబడే పని వీళ్ళు చేస్తారేమో అని నాలాంటి అమాయకులు రోజు చూస్తూ ఉంటాం. ఒక్కసారన్నా కనుక రవ్వంతన ప్రజలకు ప్రయోజనం కలిగే విధంగా ప్రజల కోణంలో రాస్తారేమో ఈ టీవీ ఛానల్ పత్రికలు నడిపే వాళ్ళని. అండ్ ఈ వీకెండ్ వచ్చింది అంటే వీకెండ్ కమెంట్స్ అని చెప్పి ఆ వారాంత పలుకలైన కథనాలు రాస్తూ ఉంటారు. నాకు అర్థం కాదు. జగన్ మీద ద్వేషాన్ని, జగన్ మీద విషయాన్ని, అసూయను చిమ్మడానికి ప్రతి వారము ఎటు చేసే పని అదే అయినప్పుడు దానికి హెడ్డింగ్ ఏంటి? జగన్ మీద ద్వేషం పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని. సో 365 రోజులు అంటే కనీసం ఎన్ని వారాలు వస్తాయి? అన్ని వారాల పాటు కనీసం ఒక 50 వారాలు 52 వారాలు అయితే వస్తాయి కదా. అటు ఇటు 50 వారాలు వేసుకోండి. మరి ద్వేషం 1, ద్వేషం 2 అని చెప్పి ఒక 5 ఏళ్ళలో ఒక 250 ఎపిసోడ్లు రాస్తే పోవడానికి దానికి వీకెండ్ కమెంట్స్ అని, సంపాదకీయమని, ఎందుకయా నిజంగా ఏ మాటకు ఆ మాట. కానీ ఈరోజు వీకెండ్ కమెంట్స్ రాశారు. సరే, ఆ చెత్త అంతా ఎందుకు మీకు చదివి వినిపించడం, కానీ అందులో ఒక పాయింట్ చదివితే ఈయన గొప్పతనం ఏంటో, వీళ్ళ ఆలోచనలు ఏంటో అర్థమవుతుంది. ప్రజలను జైల్లో వేయాలట, అంటే ఓటర్లను. ఎందుకనంట, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశం పెట్టి సూపర్ 6 సూపర్ హిట్, సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు కదా చంద్రబాబు గారు. అందులో వాళ్ళ చూపించారు మేనిఫెస్టో. సూపర్ 6లో ఫస్ట్ది ఏంది? 3000 నిరుద్యోగ భృతి ఇవ్వలే. రెండోది ఏంది? 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500, సంవత్సరానికి 18,000 ఇస్తా అన్నారు కదా. ఈ రెండు ఇంత పబ్లిక్గా ఎగ్గొట్టేసి, అమ్మఒడి ఒక సంవత్సరం ఎగ్గొట్టేసి, రైతు భరోసా ఇవ్వకుండా సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు. ప్రజల్ని ఈ విధంగా మోసం చేసే వాళ్ళ మీద కేసులు పెట్టాలి, జైల్లో వేయాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అది ఒక పొలిటికల్ విమర్శ. బట్ సూపర్ 6 అసలు అమలే చేయకుండా ఎట్లా చెబుతారు అంత కాన్ఫిడెంట్గా అబద్ధాలు అనేది పాయింట్. దానికి ఈరోజు ఏం రాసుకుంటూ వచ్చారు, ఎలాగైనా అధికారంలోకి రావాలన్న ఆరాటంతో ప్రజలు కోరుకోకపోయినా చంద్రబాబు అనవసర వాగ్దానాలు చేశారట. ఏవండి, అంత పెద్ద మీడియా హౌసులు నడుపుతూ ఉంటారు, కాసింత కొన్ని పదాలు నాకు రావు. కానీ ఎన్నిసార్లు అన్నారు, జగన్ ఇచ్చిన సంక్షేమం కంటే ఎక్కువ ఇస్తాం, సంపద సృష్టించిస్తాం. ఇంత అప్పులు చేస్తే కళ్ళు కనపరావా మీకు? ఇంత దారుణంగా చేస్తే సూపర్ 6లో 2-3 ఎగ్గొట్టేస్తే కనపరావా? పైగా ప్రజలు కోరుకోలేదని చెప్పి నువ్వెట్లా జడ్జిమెంట్ ఇస్తున్నావు? ప్రజల అందరిలకు దూరి అందరి బెడ్ల కింద దూరుతున్నావు అని చెప్పి విమర్శిస్తూ ఉంటారు ఈయనను. ఇప్పుడు ప్రజల మనసులో చొచ్చుకుపోయి చూశాడా? ప్రజలు కోరుకోకపోయినా చంద్రబాబు అనవసర వాగ్దానాలు చేశారట. అయితే ప్రజలు వాటిని నమ్మి ఆయన పార్టీకి ఓట్లు వేయలేదట. చంద్రబాబు ప్రజలు కోరుకోకుండా వాగ్దానాలు చేశాడట, అది నమ్మి ప్రజలు ఓట్లు వేయలేదట. ఈయన తీర్మానిస్తున్నాడు. మరి దేనికి వేశారట? జగన్మోహన్ రెడ్డి గారు అరాచక పాలన చూడలేక ఓటేశారు, కానీ చంద్రబాబు వాగ్దానాలు అమలు చేస్తారని చెప్పి ప్రజలు ఓట్లు వేయలేదట. చంద్రబాబు ఇచ్చింది అనవసర వాగ్దానాలట. అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి ఏ హామీ అమలు చేద్దని చెబుతూ ఉన్నారా? అనవసర వాగ్దానాలు అని చెప్పి ఎవరు జడ్జిమెంట్ ఇవ్వాలి? ఏం చూసి ప్రజలు ఓట్లేశారు? ఈయన ఎట్లా జడ్జిమెంట్ ఇస్తాడు? ఎంత దారుణం చూడండి. ఇక్కడ హామీలు అమలు చేయలేదు కాబట్టి కూటమి నేతలు, చంద్రబాబుతో సహా కూటమి నేతలను జైల్లో వేయాలని కోరుకోవడం విడ్డూరంగా ఉందట. జగన్మోహన్ రెడ్డి గారి మాటలే నిజమైతే మొదట బొక్కలో వేయాల్సింది ఓటర్లు అన్నట్టు, అంటే ప్రజలనట. మొదట బొక్కలో ప్రజలను, ఓటర్లను వేయాలా? ఎందుకు? ఎన్నికల సందర్భంగా చాలామంది అన్ని పార్టీల నుంచి డబ్బు తీసుకుంటున్నారట. చివరికి ఏదో ఒక పార్టీకే ఓటేస్తున్నారు కదా. డబ్బు తీసుకొని ఓటు వేయకపోవడం నేరం కదా, అందుకని ప్రజలను బొక్కలో వేయాలా అంటున్నాడు ఆయన. హరిని పాసుగుల చంద్రబాబు నాయుడు సూపర్ 6 అనే హామీ ఇచ్చి అన్నీ అమలు చేయకుండా చేసేసానని చెప్పి అబద్ధం చెబుతున్నాడు అని జగన్మోహన్ రెడ్డి గారు చెబితే, చంద్రబాబు గడేనా అబద్ధం చెబుతున్నది?
డబ్బులు తీసుకొని ఓటేస్తామని డబ్బులు తీసుకొని జనాలు అన్ని పార్టీలకు ఓట్లు వేస్తున్నారా? మరి డబ్బులు తీసుకొని మోసం చేస్తున్నారు కదా జనం, మరి వాళ్ళని కదా జైల్లో వేయాలి అంటున్నాడు ఈయన. ఎంత బరితెగింపయా ఇది. అంటే వాళ్ళ ప్రజలకు ఇష్టం లేని పార్టీ నుంచి డబ్బు తీసుకోకూడదు కదా అంట. యథా రాజా తథా ప్రజ అన్నట్టు ప్రజలు తప్పు చేస్తున్నారు, నాయకులు తప్పు చేస్తున్నారు. చంద్రబాబు హామీలు అమలు చేయకపోవడం కూడా ఆ కోణంలో నుంచో చూడాలంట. అమ్మమ్మమ్మమ్మమ్మ, ఏందా ఇది? ఓరని వీళ్ళకేదో గెలిచేకి వేరే దారి ఏమైనా దొరికిందా ఏంది? లేకపోతే ఇంత దారుణంగా ఎట్లా అటాక్ చేస్తారు జనాన్ని కూడా ఏమో మరి. నాయకులు అలవిగానే హామీలు ఇస్తూ ఉన్నారట. ప్రజలు కూడా మా ఓటు మీకే అని నమ్మబలికి అన్ని పార్టీల నుంచి డబ్బులు తీసుకొని నాయకులను మోసం చేస్తున్నారు కదా. నాయకులు ప్రజలను కాదట, ప్రజలు నాయకులను మోసం చేస్తున్నారు కదా. అందుకని చెప్పి ప్రజలు కానీ ఇక్కడ జైల్లో పెట్టాలి అంటున్నాడు ఆయన. మరి నాయకులు ప్రజలను మోసం చేశారా, ప్రజలు నాయకులు మోసం చేశారంటే ఇద్దరూ చేశారట. ఎవరు చేశారంటే ఏం చెప్తామంటున్నారు. ఈయన ఆలోచనలు ఎట్లున్నాయో, వీళ్ళ వారాంతపు పలుకులు ఎట్లున్నాయో, ఈ ఒక్క పాయింట్ చాలయా నిజంగా. ఎట్లా మేస్తారు ఇలా రాయగలుగుతారు మీరు? నాయకులు ప్రజలకు ఇచ్చే హామీలు, నాయకులు ప్రజలను మిస్లీడ్ చేయడం, ప్రజలు నమ్మి ఓట్లు లేకపోవడం, అంటే డబ్బులు తీసుకుని ఓట్లు లేకపోవడం, వాళ్ళని జైల్లో పెట్టాలట. అలివి కానీ హామీలు ఇచ్చారు, హామీలు అమలు చేయట్లేదు, సూపర్ 6లో 2-3 యథేచ్ఛగా ఎగరగొట్టేశారు అని అన్నందుకు ఈయనకి ఇంత అక్కసు వచ్చేసింది. ఈయనకి ఎంత అక్కసు వచ్చేసిందో చూడండి. అది ఒక తప్పు పాపమా హామీలు అమలు చేయలేదని. అటువంటిప్పుడు మరి సూపర్ 6 సూపర్ హిట్ అనడం ఎందుకు? సూపర్ 6లో ఫస్ట్ 2 ఇవ్వలేదు కదా. అమ్మఒడి ఫస్ట్ ఇయర్ ఇవ్వలేదు కదా. పోనీ రైతు భరోసా సంవత్సరానికి 20,000 ఇస్తాం కేంద్రంతో సంబంధం లేకుండా అన్నారు కదా, అది ఇస్తున్నారా? ఇది ప్రశ్నించకుండా ఎవరన్నా ప్రజలు ప్రశ్నిస్తే మీరు డబ్బులు తీసుకుని ఓట్లు వేశారు కదా, మీదే తప్పు అని జనం మీద ఏమంటారు ఈ తప్పులు రుద్దేస్తారా? ఇదా జర్నలిజం? ఇదా మీడియా యజమాని చేసే పని? ఎట్లా చేయగలుగుతారు స్వామి? ఇంత యథేచ్ఛగా, ఇంత బరితెగించి నిజంగానే మీరు గొప్పోలయ్యా. ఎవడైనా మీకు అనుకూలంగా ఉండాలి, ఎవడైనా మీరు చెప్పినట్లే ఉండాలి, మీ 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 కాళ్ళ కింద ఎవరైనా పడి ఉండాలి, మీ ఆలోచనలకు విరుద్ధంగానే ఉండద్దు. దీనికి మళ్ళీ సంపాదకీయమని పెద్ద పెద్ద కథనాలు, అది చూసే జనాలు పిచ్చోళ్ళు, ఎర్రోళ్ళు. మీది జగన్ మీద ద్వేషం పార్ట్ 1 పార్ట్ 2 అని రాసుకుంటూ పోయా హెడ్డింగ్ పెట్టి. ఎందుకు స్వామి ఇవంతా? మళ్ళీ గొప్ప జర్నలిజం అని జనాన్ని మీద గురించి సావద్దొప్పడం కాకపోతే అబ్బా దండమయ్యా మీకు. గొప్ప వాళ్ళ చేతిలో మీడియా హౌస్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు ఎంత గొప్ప వాళ్ళ చేతిలో ఉన్నాయి. అంతేలేండి, ఇట్లాంటి వాళ్ళకే డబ్బులు వస్తాయి, ఇట్లాంటి వాళ్ళకే ప్రభుత్వాలు ఎంకరేజ్ చేస్తాయి. దాని వెనక రకరకాల బలం ఉంది. నిన్ను నన్ను పట్టించుకుంటారు, అప్పటి పట్టించుకుంటారు. ఎవడెదికన ఉన్న ఎవడు పట్టించుకోండి నిన్ను నన్ను.